ఇది కేవలం ఆధ్యాత్మిక సంగ్రామం అని భౌతిక, ప్రాపంచిక, శారీరక, భూలోక సకల యుద్ధములను మాన్పుచున్న షాలేము రాజు, నీతిరాజు, సమాధానపు రాజు తన ప్రజలను ఆత్మీయ పోరాటములకు రేపుతున్నవాడని, ప్రార్థనలో ఉపవాసపు గదిలో వారిని వీరులుగా తయారు చేయుచున్న దేవుడని, హాయిగా మట్టలు ఊపుకొనుచు తిరుగుచున్న భక్తులను పిలిచి చెప్పుచున్నాడు దేవుడు, రే నేను మిమ్మల్ని యుద్ధమునకు రేపుచున్నవాడిని అని. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, నివసిస్తున్న సామాజిక జీవితంలో పోరాటములు లేకుండా చేయుట ఎంత అవసరమో, ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీరముతో పోరాడవలసిన అవసరత, సత్యమునకు భిన్నమైన అబద్ధ బోధలతో పోరాడవలసిన అవసరత, దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా క్రియ